శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ చార్ధామ్ యాత్ర కంప్లీట్ ట్రావెల్ ప్లాన్. మీరు రాయలసీమ వాసిగా అడుగుతున్నాను. ఈ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పరిస్థితి ఏంటి సార్? మొన్న చూస్తే రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో నేను రిక్వెస్ట్ చేశాను కాబట్టి చంద్రబాబు నాయుడు గారు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఆపేశారు, స్టాప్ చేసేశారు అని చెప్పడము, రెండు రాష్ట్రాల మధ్య విమర్శలు అయితే ఇద్దరు కూడా గురు శిష్యులు మాట్లాడుకున్నారు. వాళ్ళు చూస్తే రాయలసీమకు అన్యాయం అని వాళ్ళు, వీళ్ళు చూస్తే ఇంకో రకంగా పెద్ద ఇదే చేశారు సార్. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పరిస్థితి ఏంటి సార్? ఇది మిస్నోమర్. ఎందుకంటే రాజకీయ దృక్కోణంలో మాట్లాడుతుండేది, వేరే ఏం కాదు. ఇప్పుడు రాయలసీమకు నీటి అవసరాలు తీర్చాలనేది ఎవరు కాదనరు. నీటి అవసరాలు తీర్చాలనంటే ట్రిబ్యునల్ అవార్డ్స్ ఉన్నాయి. ట్రిబ్యునల్ అవార్డ్స్ ప్రకారం నీటి పంపిణీ చేయాల్సిందే రాష్ట్రం ఆ రాష్ట్రం. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కోట ఆంధ్రప్రదేశ్, తెలంగాణ కోట తెలంగాణకు వస్తుంది. కాకపోతే గోదావరి మిగులు జలాలు అంటే గోదావరిలో దాదాపు 500 టీఎంసీలో మిగులు జలాలు ఉంటాయని, పైన వాడుకోగా మిగిలినేటి వృధాగా సముద్రంలోకి పోతున్నాయని. వృధాగా సముద్రంలోకి పోతున్న గోదావరి నీటిని కృష్ణానదికి మళ్లించి ఆయకట్టు ప్రాంతానికి, కృష్ణానదిలో వాడుకుంటే నీళ్లను రాయలసీమకు పంపించాలని రూపకల్పన ఏమి రానంటే తేడాలు. జగన్మోహన్ రెడ్డి పెట్టిన దానికి, చంద్రబాబు నాయుడు పెట్టుకున్న దానికి, ఈయన శ్రీశైలంలోనే ఇంకా లోతుకు పోయి డెడ్ స్టోరేజ్ నుంచి లిఫ్ట్ చేయాలని జగన్ గారు. ఈయన నాగార్జున సాగర్ నుంచి ఎత్తిపోతల ద్వారా పోతిరెడ్డిపాడులో బనకచెర్లలో వేయాలన్నది ఈయన తేడా. అంతే. రిజర్వాయర్లు మారుతాయి. నాగార్జున సాగర్ నుంచి వాడినప్పుడు మాకు నష్టం అవుతుంది అని అంటే కృష్ణ డెల్టాకు ఇస్తారు కదా నాగార్జున సాగర్ నుంచి, అవి గోదావరి డెల్టా నుంచి అదనపు జలాలను ఈడ వాడుకుంటారని. ఇప్పుడు అదనపు జలాలను సముద్రంలోకి వృధా వాడుకుంటాండే దానివల్ల తెలంగాణకు నష్టం ఏమిటి మాకైతే అర్థం కాలేదు. నాకు ఇరిగేషన్ మీద అంత అవగాహన. కాకపోతే ఇదే మన కేసీఆర్ గారు చీఫ్ మినిస్టర్గా ఉన్నప్పుడు తిరుపతికి వెళ్ళినప్పుడు, రోజా నియోజకవర్గం వెళ్ళినప్పుడు అక్కడ చెప్పాడు, స్టేట్మెంట్ ఇచ్చాడు. గోదావరి జలాలను మీరు వాడుకుంటున్నారు కదా, వాడుకొని పుష్కలంగా ఉండండి, మంచిదిలే అని కేసీఆర్ గారే స్టేట్మెంట్ ఇచ్చారు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. ఇప్పుడు వాళ్ళు ప్రతిపక్షంలోకి వచ్చినారు, ఇక్కడ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. వచ్చినాక కేసీఆర్ చెప్పినదే కదా కేటీఆర్ గారు కానీ, హరీష్ రావు గారు కానీ, ఎవరికైనా కానీ అది లీడర్ ఆయనే కదా. మరి ఆయన ఆ స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు వీళ్ళు కొంచెమన్నా ఆలోచన చేయాలి కదా. మామ కానీ తండ్రి కానీ అట్లా స్టేట్మెంట్ ఇచ్చారే, మనం దీని మీద మాట్లాడితే ఏం బాగుంటుంది అనుకోకుండా అధికారం పోతానే తెలంగాణను వాళ్ళ ఘాటికి కట్టేస్తున్నారని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు హరీష్ రావు గారు, కేటీఆర్ గారు. అవి ఇచ్చిన తర్వాత అక్కడ విమర్శలు ఈ విమర్శలు స్టార్ట్ అవుతాయని నేను చంద్రబాబుతో మాట్లాడినాను. ఏమి వీళ్ళ పెద్ద మామ అయినట్టు చంద్రబాబు రేవంత్ రెడ్డికి మాట్లాడినాను, ఆయన నిలబెట్టినారు అన్నాడు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఆయన దగ్గర డబ్బులుండి ఆయన చేస్తే ఎవరు వద్దంటున్నారు కానీ దాని ఏమి అభ్యంతరం ఏం కాదు, ఎవరు అభ్యంతరం పెట్టరు అంటారు. ఆయన చంద్రబాబు నాయుడు గారు కూడా ఆయన ఫైనాన్షియల్ రిసోర్సెస్ని బట్టి మరి ఆయన చేయాలా ఒకటైతే అన్నాడు, చేస్తే రాయలసీమకు మంచిదే. జగన్మోహన్ రెడ్డి పెట్టిందైనా తప్పులు పట్టాం, ఇదైనా తప్పులు పట్టాం. ఇది ఈ రిజర్వాయర్ నుంచి ఇస్తున్నారు, శ్రీశైలం నుంచి డెడ్ స్టోరేజ్ పోయి, అది నాగార్జున సాగర్ నుంచి ఇస్తానంటున్నారు. అంతే తేడా, వేరే ఏం లేదు. ఇద్దరు ఇచ్చేది కూడా కృష్ణా వాటర్నే ఇస్తారు. ఆ కృష్ణా వాటర్ను కృష్ణ డెల్టాకు గోదావరి నుంచి మళ్ళించుకుంటారు. అంతే తేడా ఏం లేదు. మరి నా రిక్వెస్ట్ మేరకే చంద్రబాబు నాయుడు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఆపేశారు అన్నప్పుడు వైసీపీ మాజీ ఎమ్మెల్యేలంతా పొలవమంటూ పోతిరెడ్డిపాడు ఇంటిగ్రేటర్ పాదయాత్ర చేశారు. ఏమిటివో ఏదో చెప్తున్నారు కదా, ఎద్దిన్నిందంటే గట్ట కట్టే అన్నాడంట. ఎద్ది ఇంతదా లేదా అని ఆలోచన చేయలే. ఇప్పుడు ఆయన డబ్బులు ఉన్నాయా లేదా, ఫైనాన్షియల్ రిసోర్సెస్ ఆయన ఖర్చు పెట్టాలా లేదా చూడాలా. ఖర్చు పెట్టి పథకం స్టార్ట్ చేసినప్పుడు కదా వీళ్ళు విమర్శ చేయాల్సింది. అది లేకముందే ఏందో ఈయన ముందు దుమ్ము, వాళ్ళ మీద దుమ్ము పోసుకుంటున్నారు. విశ్లేషణ చేస్తే ఏముందో, ఆయన శ్రీశైలం డెడ్ స్టోరేజ్ పోయిస్తాన్నాడు, ఈయన నాగార్జున సాగర్ నుంచి ఈడికి ఇస్తానన్నాడు.
ఇటు తిప్పి కృష్ణ డెల్టాకు పోయే నీళ్ళు గోదావరి నుంచి రావాల్సిందే కదా. అంటే ఆయన చెప్పిన గోదావరికి నీళ్లు రావాల్సిందే కృష్ణ డెల్టాకు, వీరు చెప్పిన గోదావరి డెల్టాకు కృష్ణ డెల్టాకు గోదావరి నీళ్ళు రావాల్సిందే. తేడా ఏముంది? అంటే వీళ్ళు మాట్లాడుకున్నారు తప్పితే ఇటు రేవంత్ రెడ్డి కానీ అటు చంద్రబాబు కానీ ఎవరు స్పందించలేదు ఆ విషయం మీద. ఏముందని స్పందిస్తారు? ఇప్పుడు వాళ్ళు చెప్పేది అభివృద్ధి కార్యక్రమాలు చేయాలంటే ఫైనాన్షియల్ రిసోర్సెస్ కావాలా, వాళ్ళకు వచ్చిన ఆదాయాలు, వాళ్ళకు ఇప్పుడు వడ్డీలు కంతులు కట్టేది అది చెప్తే అదొక రామాయణము. చెప్తాననుకోండి, నాకు తెలుసు. ఇటు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కానీ ఇటు తెలంగాణ గవర్నమెంట్ కానీ గతంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వము, గతంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి చేసిన అప్పులను కట్టేదానికి వాళ్ళ వడ్డీలు కంతులకు సరిపోతుంది, జీతభత్యాలకు సరిపోతుంది. ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు చేసేది ఎక్కడ? అది చేయాలంటే డబ్బులు కావాలా. ఊరికే ఇవన్నీ పథకాలు చెప్తున్నారు ఆయన, కానీ శ్రీశైలం నుంచి తీసుకుంటానన్న పథకానికైనా డబ్బులు కావాల్సిందే. ఈయన నాగార్జున సాగర్ నుంచి బనకచెర్లకు పోసేదానికైనా డబ్బులు కావాల్సిందే. అవి డబ్బులుండి పెట్టి చేస్తే కదా వీళ్ళు విమర్శ చేయాల్సింది. మొక్కకు తలికే మొగిన కళ్ళు బాయనట్టు వాళ్ళు చెప్పకముందే వీళ్ళే వస్తుంటే ఎందుకు తడుతున్నారు, ఎందుకు తడుతున్నారు తెలియదు, మాకే అర్థం కావడం లేదు. ఓకే సార్, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్లో రాయలసీమ కొనుగోరే ప్రయోజనాలు ఏంటి సార్? రాయలసీమ కొనుగోరే ప్రయోజనాలు ఏంటి? రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పూర్తి చేస్తే కాదు, రాయలసీమకు నీళ్ళు ఇవ్వాలా. అది నీళ్ళు ఇవ్వాలంటే ఎక్కడి నుంచి ఇవ్వాలా? శ్రీశైలం నుంచి అన్నా ఇవ్వాలా. శ్రీశైలం రిజర్వాయర్ లెవెల్ ఒక మేరకే ఉంది, దాన్ని తగ్గుపోతే మళ్ళీ ఇచ్చేదానికి లేదు. అందుకని ఆయన ఏం చేసినాడు, డెడ్ స్టోరేజ్ నుంచే ఇస్తానని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. ఇప్పుడు ఈయన ఏమన్నారు, నేను నాగార్జున సాగర్లో ఉన్న నీళ్ళు అక్కడికి ఇచ్చేసి అక్కడ కృష్ణ డెల్టాకు గోదావరి నీళ్ళు ఇస్తాను అన్నారు. తేడా ఏముంది? ఇదైతేనే ఉంది, అదైతేనే అన్ని కృష్ణ నీళ్ళే కదా. ఆ నీళ్ళు వస్తే కొంచెము కరువు పీడిత ప్రాంతంలో ఉన్న ప్రజలు కూడా బాగుపడతారు. దాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. ఇటు తెలంగాణ వాళ్ళైనా, అటు కృష్ణా వాళ్ళైనా, గుంటూరు వాళ్ళైనా, ఎవరైనా కానీ నేను చెప్పేది. ఇంకా మొత్తం మీద రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ డబ్బు లేకనే ఆగిపోయింది అంటారు అంతే. ఈ ఒట్టి చేత మూరే ఎంతసేపు వేస్తారండి? అది చేస్తే కదా వాళ్ళు, చేపడితే కదా నేను చెప్పేది. ఆయన చంద్రబాబు నాయుడు ఆయన ఏదో శ్రీశైలం నుంచి ఇస్తాన్నాడు, ఆయన దిగిపోయినాడు. ఇంకా దిగిపోయినాడు కాబట్టి ఇంకా ఆయన గురించి ఏం మాట్లాడదు, ఆయన ఏం చేయలేదు, ఊరికి కొట్టి చేత మూరేసిపోయినాడని చెప్పొచ్చు నిర్ద్వందంగా జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు ఈయన ఉన్నది కదా 2 సంవత్సరాలు, ఏం చేస్తారో చూద్దాం. ఇప్పుడు మనం ఈ లిఫ్ట్ని పక్కన పెట్టేసి శ్రీశైలం నుంచి మనకు రాయలసీమకు మిగులు జలాల్లో వాటా ఉందా, నికర జలాల్లో వాటా ఉందా? ఇప్పుడు ప్రాజెక్టుల వారీగా కేటాయించినారండి, ప్రాంతాల వారీగా చేయలేదు. పంచాయతీ ట్రిబ్యునల్లో కానీ బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్లో కానీ ఏం ప్రాంతాల వారీ చేయలేదు. అవి అట్లే ఉన్నాయి కోటాలు. నికర జలాలా మిగులు జలాలా? అవి నికర జలాలనే కదా కేటాయించింది. మిగులు జలాలు అనేది వాళ్ళ కేటాయింపులు ఓవర్ అండ్ అబోవ్ వచ్చేటి మిగులు జలాలు. వరదలు ఎక్కువగా కురిసినప్పుడు అది ఓవర్ఫ్లో అయిపోయి పక్కన పోయేదని మిగులు జలాలు అవి మొత్తం కూడా. ఓకే, వాటి నుంచా లేకపోతే నికర జలాలు? 75% డిపెండబిలిటీ తీసుకొని వాళ్ళు పంచినారు అంట. ఇంకా దానిపైన వచ్చేటివన్నీ మిగులు జలాలు అవుతాయి. ఓకే, అదే ఇంకా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఇప్పట్లో చూస్తామో తెలియదు. చేస్తే పనులు డబ్బులు చేస్తే ఎట్నో అటు చేయొచ్చులేండి వాళ్ళకి, అది పెద్ద సమస్య కాదు. ప్రభుత్వం అనుకుంటే ఒకవేళ డబ్బులు కేటాయించి పథకం చేపడితే అవి ఆచరణ సాధ్యమవుతాయి లేని మనం కూడా అనొచ్చు. ఊరికి గాలిలో మాటలు మాట్లాడుతుంటే ఏం చెప్పమంటారు? చెప్పమనండి. కరెక్ట్ సార్.